ఫైనాన్షియల్ అన్ని కూడా క్లియర్ చేయాలి. ఎక్కడన్నా లిటిగేషన్ ఉంటే మాత్రం ఆ లిటిగేషన్ ఇచ్చేసి అసాధ్యమైనట్టే మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటాయి. ఎవరు వచ్చినా అదే ఆన్సర్ చేస్తా, ఏ స్థాయికి వచ్చినా అదే మనం చెప్పే పరిస్థితి వస్తుంది. ఫైనాన్షియల్ అన్ని ట్యాగ్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫండ్స్ వచ్చినప్పుడు గానీ మనకు వెసులుబాటు వచ్చినప్పుడు చేసుకుంటా పోతాం. ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కావాలి, అవన్నీ కూడా చేసుకుంటాం. రెండోది వచ్చినప్పుడు ఇంకొక పక్కన జిఎస్టిపి చాలా స్పష్టంగా మేము ఎంత డిస్కస్ చేసాం, చాలా క్లారిటీ ఇచ్చాం. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తే తప్ప మనం అనుకున్న ఎకానమీ సర్వైవ్ కాదు. అదే మరి ఆస్పిరేషన్స్ ఆర్ వెరీ హై. ఆ ఆస్పిరేషన్స్ ను ఫుల్ఫిల్ చేయాలంటే మనం గ్రోత్ కూడా 15% ఉండాల్సిన అవసరం. దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీస్. వన్ ఈజ్ రెవెన్యూ రియలైజేషన్. ఒకటి మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు గానీ ఇంట్రెస్ట్ గానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి. ఇక్కడ దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్లు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఒకవేళ అవసరత రిఫార్మ్స్ గానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. 3 డిపార్ట్మెంట్ లోనే మాక్సిమం 2 డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు. దాన్ని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చే, రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్ కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్ లో భూ కబ్జాలు గానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్ లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.